ఈ వీడియోలో మనం కాపీరైట్ ఇష్యూని సాల్వ్ చేయడం ఎలానో చూద్దాం. ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేయాలండి. అక్కడ మనం డెస్క్టాప్ సైట్ని అయితే ప్రిఫర్ చేసుకోవాలి, ఎందుకంటే డెస్క్టాప్ సైట్లో అయితే మనకి చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. చూసారు కదా, అలా వచ్చిన తర్వాత మనం ఒక లాగిన్ ఉంటుంది. ఆ లాగిన్ అయితే మనం క్లిక్ చేస్తే మనకి మన ఛానల్ అంతా వస్తుంది. ఇప్పుడు మనకి లెఫ్ట్లో ఉన్న బటన్స్ చూసుకుంటే సెకండ్ది క్లిక్ చేస్తే మన వీడియోస్ అనేవి వస్తాయి. అవి క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చాయండి. చూసారు కదా, నాకు ఈ వీడియోకి అయితే కాపీరైట్ పడింది. మనం దానిపైన క్లిక్ చేస్తే అక్కడ సీ డీటెయిల్స్ అని చూసారు కదా, అలా వస్తుంది. ఇప్పుడు మనం ఆ సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు మనకి ఈ విధంగా డిస్ప్లే అయింది. చూసారా, అలా వస్తుంది. కింద మనకి దేనికి కాపీరైట్ పడిందో కూడా చూపిస్తుంది. ఇక్కడ నాకైతే ఆడియోకి కాపీరైట్ పడిందండి. అసలు యాక్చువల్గా అయితే ఫస్ట్ మనం యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది మనకి కాపీరైట్ పడిందా లేదా అని. చూసారు కదా, ఆడియోకి అయితే నాకు ఇక్కడ కాపీరైట్ పడింది. ఈ కాపీరైట్ వల్ల మనకి మానిటైజేషన్కి చాలా ఇబ్బంది అవుతుందండి. ఆల్రెడీ మానిటైజేషన్ అయితే కనుక ఆ కాపీరైట్ పడడం వల్ల మనకి ఆ వీడియోకి ఎటువంటి మనీ అనేది రాదండి. ఎవరికైతే కాపీరైట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి 3 ఆప్షన్స్ అనేవి వచ్చాయి. ఒకటి ఎరేజ్ సాంగ్, ఒకటి రీప్లేస్ సాంగ్, ఇంకొకటి డిస్ప్యూట్ అని. మనం ఇప్పుడు సాంగ్ని ఎరేజ్ చేయలేం కాబట్టి వేరే సాంగ్తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేరే సాంగ్తో రీప్లేస్ చేస్తున్నానండి. ఇలా రీప్లేస్ సాంగ్ మీద మనం క్లిక్ చేయగానే మనకి యూట్యూబ్ సజెస్ట్ చేసిన ఆడియోస్ అన్నీ వస్తాయి. అక్కడ చూసారు కదా, సజెషన్స్లో ఆ వీడియోకి తగ్గట్టు మనం ఎటువంటి ఆడియో అయితే పెట్టాలనుకుంటున్నామో యూట్యూబ్ అనేది మనకు కొన్ని సజెస్ట్ చేస్తుందండి. మనం నచ్చితే పెట్టుకోవచ్చు, లేదంటే పక్కన ఆల్ ట్రాక్స్ అని చూసారు కదా, అందులోకి వెళ్తే మనకి ఏది ఇష్టమైతే అది మనం దానికి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సజెషన్స్లో చూసానండి, నాకైతే అసలేం నచ్చలేదు. ఇంకా అలానే ఆల్ ట్రాక్స్ కూడా అన్నీ ఒకసారి చూసాను, అవైతే అస్సలు నచ్చలేదు. ఇంకా యువర్ లైబ్రరీలోకి వెళ్తే అసలు నాకు అక్కడ ఏం డిస్ప్లే అవ్వలేదండి. సో ఇంకేం చేయలేక నేను సజెషన్స్లోనే ఉన్న దాంట్లోనే నాకు ఏదైతే నచ్చిందో ఇంకా అదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. దట్టు వీడియోకి కూడా మ్యాచ్ అవ్వాలి కదండి, ఏది పడితే అది పెట్టేలేం కదా, మనకి వీడియోకి తగ్గట్టు సౌండ్ కూడా ఉండాలి కదా. సో ఇంకా లాస్ట్కి నాకు ఇక్కడ చూపిస్తుంది కదా, ఆ సౌండ్ అయితే ఇంకేదో కొంచెం మ్యాచ్ అయినట్టు అనిపించింది. సో ఇంకా నేనైతే అది క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదండి, నాకైతే ఆడియో అనేది 2 టైమ్స్ సెలెక్ట్ అయిపోయింది. నాకైతే ఫస్ట్ అది ఎలా డిలీట్ చేయాలో కూడా అర్థం కాలేదు, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కాబట్టి. సో ఇంక నేను అలాగా చూస్తూ ఉంటే నాకు అక్కడ అండో ఆప్షన్ అనేది కనిపించింది. సో ఇంక నేను దాని మీద క్లిక్ చేయగానే నాకు ఒక ఆడియో అనేది పోయిందండి. సో ఇంక చూసారు కదా, ఇక్కడ ఒక ఆడియోనే ఉంది. నేనైతే ఈ ఆడియోని ఓకే చేసేసాను. ఓకే చేసిన తర్వాత అక్కడైతే మనకి ఈ ఆడియో అనేది లోడ్ అవుతుంది. అది లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి రెడీ టు రీప్లేస్ సాంగ్ అనేది వచ్చింది. ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం టేకెన్. అదంతా మనం ఓకే అనుకున్న తర్వాత అక్కడ సేవ్ అని క్లిక్ చేస్తే మనకు ఆడియో అనేది ఓకే అయిపోతుంది. ఆడియో అనేది రీప్లేస్ అయిన తర్వాత మనకి ఇక్కడ అట్రిబ్యూషన్ రిక్వైర్మెంట్స్ అని వచ్చాయి, ఆ కింద డన్ క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ చూసారు కదండి, మన ఆడియో అయితే చేంజ్ అయిపోయింది. బట్ అది కొంచెం టైం పడుతుంది మనకి ఆ సాంగ్ అనేది రీప్లేస్ అవ్వడానికి. మనం అక్కడ చూసుకుంటే యువర్ ఆడియో ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, చెకింగ్ 1 ఫౌండ్ అని వచ్చింది, అంటే అది ఇంకా మనకి రీప్లేస్ అవ్వలేదు, ప్రోగ్రెస్లో ఉంది. మనం ఇంకా బ్యాక్కి వెళ్ళిపోయి కొంచెం టైం అయిన తర్వాత మళ్ళీ మనం యూట్యూబ్ స్టూడియో అనేది క్రోమ్లో ఓపెన్ చేసుకొని చూసుకుంటే, ఆర్ మన ఛానల్లో ఓపెన్ చేసుకున్న సరిపోతుంది, మనకి అక్కడ కాపీరైట్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇక్కడ నేనైతే ఛానల్ ఓపెన్ చేశానండి. ఇక్కడైతే నాకు ఇంకా కాపీరైట్ అనేది చూపించింది, అంటే నేను వెంటనే ఓపెన్ చేసేసాను. సో ఇంకా కొంచెం టైం అయిన తర్వాత నేను మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియో అనేది లాగిన్ అయ్యాను. ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్ అండి, మళ్ళీ మనం లెఫ్ట్లో ఉన్న మనం వీడియోస్కి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన వీడియోస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. చూసారు కదా, నా వీడియోస్ ఇక్కడ ఎలా డిస్ప్లే అయ్యాయో.
చూడండి ఇక్కడైతే మనకి రిస్ట్రిక్షన్స్‌లోని అన్నీ నన్ 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 అని వచ్చేసాయి. బిఫోర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ వీడియోకి రిస్ట్రిక్షన్స్‌లో కాపీరైట్ అనేది వచ్చింది. బట్ ఇప్పుడైతే రిస్ట్రిక్షన్స్‌లోని నన్ అని వచ్చేసింది. కాపీరైట్ అనేది లేదు. అలానే ఛానల్‌లోకి కూడా వెళ్ళి చూసుకున్నానండి ఇప్పుడు. ఛానల్‌లోకి కూడా కాపీరైట్ అని రాలేదు. సో, ఇంకా నా కాపీరైట్ ఇష్యూ అనేది సాల్వ్ అయిపోయినట్టే. నేను ఒకసారి వీడియో కూడా ప్లే చేశానండి. అంటే ఏ సాంగ్ వస్తుందనేది. ఇప్పుడు నేను ఏ సాంగ్ అయితే రీప్లేస్ చేశానో ఆ సాంగే వస్తుంది. నేనైతే ఇంట్లో చెప్పకుండా సడన్‌గా ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా 3 టైమ్స్ కాపీరైట్ చూసేసరికి ఇంకా నా ఛానల్ పోతదేమో అని చాలా భయపడ్డాను. బట్ నా కాపీరైట్ ఇష్యూస్ అనేవి సాల్వ్ అయిపోయాయి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితదనుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మై ఛానల్.